ప్రైజ్ ద లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువు కృష్ణ శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 23వ వాక్యం. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. టీవీ సెట్ల ద్వారా, యూట్యూబ్ల ద్వారా చూస్తున్నటువంటి ప్రియులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మీరు ఏ ప్రాంతంలో ఉండి చూస్తున్నా కానీ మీరు దాన్ని తెలియజేస్తే బాగుంటుందనేది నా యొక్క అభిప్రాయం. వాట్సాప్లోంచి ఐఎమ్ ఫ్రమ్ చిత్తూరు, ఐఎమ్ ఫ్రమ్ సోన్సో, ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ, ఐఎమ్ ఫ్రమ్ పెద్దపల్లి, ఐఎమ్ ఫ్రమ్ రామగుండం, ఐఎమ్ ఫ్రమ్ గోదావరి కని, ఐఎమ్ ఫ్రమ్ వరంగల్ అని చెప్పేసి మీరు తెలియజేస్తే బాగుంటుంది. అలా తెలియజేయడం ద్వారా వేరు ప్రాంతాలకి పరిచయం వెళ్తుంది, వాక్యం వెళ్తుంది అనేటువంటి విషయాన్ని నేను గ్రహించేటువంటి అవకాశం ఉంది. దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించేటువంటి అవకాశం ఉంది, దాన్ని బట్టి దేవునిలో సంతోషించే అవకాశం ఉంది. ఇలా టీవీ కార్యక్రమం చేయడం అనేది చిన్న విషయం కాదు, మీ అందరికీ తెలిసిందే. దీనిలో ఎన్నో వ్యయ ప్రయాసాలు ఉంటాయి, దీనికి ఎంతో వెల చెల్లించాలి. నా దగ్గర విస్తారమైన నిధులు లేనప్పటికీ కూడా ఎలాగైనా దేవుని వాక్యం రీచ్ కావాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇప్పటివరకు 1400 చిల్లర ఎపిసోడ్లు చేయడానికి, 1430 ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. ఈ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. కింద మీద పడి స్ట్రగుల్ అయిపోతూ ఆర్థికపరమైనటు ఒత్తిళ్లకు గురవుతున్న సందర్భాలు ఉన్నాయి. ఒకవైపు ఫ్యామిలీని చూసుకోవాలి, మినిస్ట్రీ చూసుకోవాలి, టీవీ మినిస్ట్రీ చూసుకోవాలి. ఇతర సేవకులు వీళ్ళు ఫోన్ చేసి మేము ఇంకా రెంట్ కట్టలేదు పాస్టర్ గారు, మాకు ఏదైనా చేయండి, ఈ నెల టైట్గా ఉంది, మాకు ఏదైనా చేయండి అని అడిగేవాళ్ళు. ఇటువంటి ఆర్థికపరమైన వాళ్ళకి ఏదైనా చేయాలని, చేతులు చాపాలని ఆశ ఉంది, కానీ చేతులు చాపలేని పరిస్థితి. ఏదో మీటింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కడో ఎవరో ఆఫరింగ్ ఇచ్చినప్పుడు దాన్ని తీసి వాళ్ళ చేతులు పెట్టి ఏదో కొద్దిగా వాడుకో నువ్వు అని చెప్పి, లేకపోతే పిల్లల ఫీజు కట్టలేదని ఇంకా రకరకాల కంప్లైంట్స్తో వచ్చేటువంటి, ఏమండి మీరు నన్ను వచ్చి అడగడం ఎంతవరకు భావ్యం అని అడిగినప్పుడు, మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని అడుగుతాం సార్ అని వాళ్ళు అనడం. ఇదేంటిది, నన్ను కాదు కదా అడగాల్సింది, మేము ఎవరిని అడగలేదు సార్, మిమ్మల్ని అడుగుతున్నాం కాబట్టి మీరు ఏదో ఒకటి చేయండి అనడం. ప్రభు నాకు ఇస్తే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వడం, ప్రభు నాకు ఇవ్వలేదంటే నేనేం చేయలేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గత వారంలో కూడా నా చిన్న కుమార్తెకి ఫామ్ డీలో కోర్సులో చేయడానికి కావాల్సిన నిధులు కావాలి. నా దగ్గర డబ్బులు లేవు, ప్రార్థన చేస్తున్నాం, దేవుడు ఇచ్చాడు, కట్టాం. ఆమెని రత్నం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీలో చేర్చడానికి ప్రభు సాయం చేశాడు. ఇది ఒక సాక్ష్యం. పిల్లల్ని చక్కగా చదివించాలని ఆశ ఉంది, కానీ ప్రతి నెలా జీతం అన్న విధంగా జీతం, లేకపోతే ఒక ఉద్యోగస్తులకు వచ్చినట్టుగా వస్తుందనే నమ్మకం లేదు. విశ్వాసులు ప్రేమిస్తే దశమ భాగం ఇస్తారు, లేకపోతే లేదు. మన ప్రసంగం, నా ప్రసంగం ఎవరికైనా అభ్యంతరంగా ఉన్నప్పుడు వాళ్ళు దశమ భాగాలు ఇవ్వకపోవచ్చు, వాళ్ళు కానుకలు ఇవ్వకపోవచ్చు, వాళ్ళు ప్రేమించకపోవచ్చు. ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగని రాజీ పడి నేనేదో చేయాలని నేను అనుకోవడం లేదు. రాజీ పడాల్సిన అవసరం, దేవుడు యెహోవా ఇదే. అక్కడెక్కడ ఆర్థికపరమైన ఒత్తిడులు ఉన్నప్పుడు తెలుసు బ్రదర్, కొద్దిగా మనీ ఏమైనా పంపించమంటారా, మళ్ళీ నిదానికి ఇద్దరులేండి, 2 నెలల తర్వాత ఇద్దరులేండి, 3 నెలల తర్వాత ఇద్దరులేండి అనేటువంటి మంచి విశాల హృదయం కలిగినటువంటి సహోదరులు ఉన్నారు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అందువల్ల నేను కొద్దిగా ఎగ్జిస్ట్ అవుతున్నాను. దేవుడు వారిని నాకు కొంతమంది మంచి సహోదరులు ఇచ్చారు, వారిని బట్టి దేవునికి స్తోత్రం. ఈ పరిచయలో కష్టాలు వాళ్ళు చూస్తున్నారు, ఒడిదుడుకులు చూస్తున్నారు, ఏం మిగుల్చుకోకుండా నేను పని చేయడం వాళ్ళు చూస్తున్నారు. అయ్యో బ్రదర్కి ఏదైనా చేస్తే బాగుంటుంది అనే ఆశ వాళ్ళలో ఉంది, కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యామిలీ, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడం, ఈ స్ట్రగుల్స్ అన్ని ఇంచుమించు ప్రతి వారు నలిగిపోతూనే ఉన్నారు. అయితే సేవకులు నలిగిపోయినంత నలిగిపోకపోవచ్చు, ఒక లగ్జరస్ లైఫ్ చేయకపోయినప్పటికీ, ఏదో సింపుల్ లైఫ్, పెద్ద స్కూల్స్లో కాలేజీలో చదివించకపోయినప్పటికీ కూడా ఏదో దేవుడు అనుగ్రహించిన కొలది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఆశ, పిల్లలకి ఏదైనా మంచి వస్తువులు కొనివ్వాలని, పుస్తకాలు కొనివ్వాలని ఎంతో ఆశ ఉంటుంది, కానీ తీర్చలేని పరిస్థితి. మన సొంత ఆశలు నెరవేర్చుకుంటూ గడపడానికి దేవుడు మనల్ని పిలవలేదు. దేవుడు ఇస్తాడు. మనకేం కావాలో మన పరలోకపు తండ్రికి తెలియదు. God knows whatever we want.
పిల్లలకు కొన్నిసార్లు ఫీజులు కట్టలేని పరిస్థితి కూడా వచ్చింది. దేవుడు సాయం చేశాడు అక్కడ. కాబట్టి దేవుడు లేడు అనేటువంటి అవకాశం ఎటువంటి పరిస్థితి దేవుడు కార్యం చేసినప్పుడల్లా ప్రతిసారి కన్ఫర్మ్ చేస్తున్నాడు, ఐఎమ్ హియర్, ఐఎమ్ ఎగ్జిస్టింగ్, ఐఎమ్ లివింగ్, ఐ విల్ డూ సమ్ థింగ్స్, ఐ విల్ డూ మోర్ అని దేవుడు కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. వేరు మీటింగ్లు పెట్టినప్పుడు కొన్నిసార్లు ఆర్థికంగా నా చేతిలోంచి పడి కాస్త ఒత్తిడి అయిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఎందుకు చెప్తానంటే ప్రతి వ్యక్తిలో ఉండే స్ట్రగల్స్, ఈ ఫైనాన్షియల్ స్ట్రగల్స్ని అధిగమించడానికి, మనకు సమృద్ధిని అనుగ్రహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మన టెస్టింగ్ పీరియడ్ కొంతకాలం చూద్దాం, దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. యెహోవా ఈరే మన పోషకుడు, మనల్ని చూసుకునేవాడు, మన అవసరాలు తీర్చేవాడు. దేవుని స్తోత్రం. ఈ మాటలు కొంతమందిని ఎంకరేజ్మెంట్గా ఉంటాయనే ఉద్దేశంతో ఈ మాటలు చెప్తున్నాను. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు దేవుని రాజ్యము చేర్చేటువంటి అనుభవాలు. అనుభవాలు ఎలా చేరుస్తాయండి? ప్రభు కదా చేర్చేది అని మీరు అన్నది కరెక్టే. ప్రభువు యొక్క అనుభవాలు, ప్రభువు మనకిచ్చేటువంటి అనుభవాలు. మనల్ని తీసుకొని పోయేది ప్రభువే, మనల్ని నడిపించేది ప్రభువే. ఇదిగో ఇలా జీవించండి, నేను వెళ్ళినట్టుగా మీరు వెళ్ళగలరు అని చెప్పిన మాదిరి చూపించింది ప్రభువే. అనుభవాలు కాదు, ఆత్మ సంబంధమైన ప్రభు చిత్తానికి వ్యతిరేకమైనవి కాదు, ప్రభు చిత్తానుసారమైనటువంటి అనుభవాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. శ్రమల అనుభవం, ప్రభు అనుమతించిన శ్రమలు. నీతి అనుభవం, ప్రభు మనకు అనుగ్రహించిన నీతి, స్వనీతి కాదు. మూడోది, దేవుని చిత్తం బయలుపరచబడింది, అది మనకు తెలియజేయబడింది. ఆ చిత్తాన్ని నెరవేర్చడం కోసం మనం పిలువబడ్డాం. చిత్తాన్ని తెలుసుకొని చిత్తాన్ని గురించి స్టడీ చేయడానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది. స్టడీ చేయడం మంచిదే, చిత్తాన్ని గురించి తెలుసుకోవడం మంచిదే. ఆ చిత్తాన్ని నెరవేర్చడం, చిత్తాన్ని జరిగించడం ప్లాన్ అది. ఆ ప్లాన్ని మనం పనిగా మార్చుకోవాలి. మన పనికి కారణం ఆయన ప్లానే. ఆ దైవ సంకల్పాన్ని, దైవ చిత్తాన్ని నెరవేర్చేటువంటి అనుభవం. ప్రభువా ప్రభువా అన్నటువంటి వాళ్ళందరూ, అన్న కొందరైనా, ప్రభుతో సంబంధం లేని వాళ్ళు అనేకులు కూడా ప్రభువా ప్రభు అని పిలుస్తున్నారు. దేవుడు దేవుడు నాయనండి, స్వామి అండి, భగవంతుడండి ఇలా అంటే అనొచ్చు. ప్రభువా ప్రభువా అన్నవాళ్ళు అంటే ప్రార్థన చేసేవాళ్ళు పరలోక రాజ్యం పోరు. అదేంటండి ఇది? ప్రభువా ప్రభువా అని ఎప్పుడు సంబోధిస్తాం? ప్రార్థనలో. కానీ ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు పరలోక రాజ్యం పోరు అని నేను అనలేదు. నేను అనడంలో ఉద్దేశం ప్రార్థించడం మాత్రమే కాదు, దైవ చిత్తాన్ని నెరవేర్చడం చేయాలి. ప్రార్థననే చాలదు, ప్రార్థనలే చాలదు అని ఒక సందేశం నేను ఇచ్చాను. ఒక 6-7 విషయాలు చెప్పాను. ఫ్యూ థింగ్స్ షుడ్ బి అకంపనైడ్ విత్ ప్రేయర్. ప్రార్థనతో జత పరచవలసినటువంటి ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది. అదేంటంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పాడు, శిష్యులు వచ్చి ప్రభు పొద్దుపోయింది, లేకపోతే చాలా టైం అయింది, భోజనం చేయొచ్చు కదా, ఆహారం తీసుకొచ్చాం, మంచి ఆహారం తీసుకొచ్చాం, గుడ్ ఫుడ్ తీసుకొచ్చాం, చాలా దూరం వెళ్ళి తీసుకొచ్చాం, ఈ సమరయంలో ఆహారం తినలేం మనం, వాళ్ళు అన్టచబుల్స్, వాళ్ళు తక్కువ వాళ్ళు, వాళ్ళ ఆహారం మనం తిని మనం అపవిత్రం అయిపోతామేమో మన యోధా విధానంలో. కాబట్టి వి బాట్ గుడ్ మీట్, గుడ్ ఫుడ్, గుడ్ స్నాక్స్, లేదా ఏదైనా కావచ్చు. ప్రభు అన్నాడు, మీరు తింటే తినండి, నేను తిన్ను అన్నట్టుగా మాట్లాడాడు. ఎందుకు? వై? దావీదు యొక్క శూరులు, స్తోత్రం హల్లెలూయా, దావీదు యొక్క శూరులు ఏం చేశారంటే తెగించి శత్రువుల శిబిరంలో బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తీసుకువచ్చారు. ఇవి చూశాడో లేకపోతే ఏమిటో మరి మనకు తెలియదు. కానీ దావీదు ఏం చేసినాడంటే, ఈ నీళ్లు తాగడం బాలేదు. వాళ్ళు సూర్యుడు తమ యొక్క దాహాన్ని తీర్చుకున్నారో లేదో మనకు తెలియదు. నేను సూర్యుడిని అనబడినప్పటికీ నేను వాళ్ళు తెగించి తీసుకొచ్చిన నీళ్లు తాగడం కరెక్ట్ కాదు అని భావించి యెహోవా సన్నిధిలో నీళ్లను పారబోసాడని రాయబడింది. యెహోవా సన్నిధిలో నీళ్లు పారబోయడం, యెహోవా సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించడం, యెహోవా సన్నిధిలో ఉత్తరమును పరచడం. అంటే హిజ్కియా అనే రాజు ఒక ఉత్తరాన్ని తీసుకొని ప్రభు సన్నిధిలో పరిచాడట. యెహోవా సన్నిధిలో మనం చేయాల్సిన పనులు. స్తోత్రం హల్లెలూయా.
యెహోవా సన్నిధిలో కుమ్మరించడం, యెహోవా సన్నిధిలో నీళ్లు పోయడం, యెహోవా సన్నిధిలో ఉత్తరాన్ని పరచడం, ఇంకా యెహోవా సన్నిధిలో చేయాల్సిన పనులు ఉన్నాయి. మనం వాటన్నిటిలోకి వెళ్ళలేదు, మన విషయం అది కాదు. శ్రమల అనుభవం, నీతి అనుభవము, చిత్తాన్ని నెరవేర్చేటువంటి అనుభవం, కొత్త జన్మ అనుభవం, కొత్తగా పుట్టిన అనుభవం, నూతన జన్మ అనుభవం అనగా తల్లి గర్భంలోకి మరలా వెళ్ళి తిరిగి వచ్చే అనుభవం కాదు. ముసలివాడైనప్పటికీ కూడా కొత్త జన్మ అనుభవం కలిగి ఉండొచ్చు. కొత్త జన్మ అనుభవం పిల్లలకో లేకపోతే యవనస్తులకు మాత్రమని కాదు ప్రభు చెప్పింది. కొత్త జన్మ అనుభవం ఎవరికైనా, వాక్యపు తాకిడికి ఎవరైనా గుర్తవుతారో లేదా గురవుతారో, ఆత్మ తాకిడికి ఎవరైతే గురవుతారో, those who got the impact and influence of the Holy Spirit and those who got the impact and influence of the word, నీరు ఆత్మ యొక్క ప్రభావానికి గురైన వాళ్ళు, అక్షార్థమైన నీళ్లు కాదు, వాక్యమనే నీళ్లు, వాక్యాన్ని రాయించినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, వాక్య ప్రేరణ ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ ఇన్ఫ్లుయెన్స్ను బట్టి, ఆయన ప్రమేయాన్ని బట్టి జన్మించిన వాళ్ళు పునర్జన్మ అనుభవం. అంటే హైందవులు లేకపోతే హైందవ సోదరులు లేకపోతే క్రైస్తవేతరులు కొంతమంది విశ్వసిస్తున్న పునర్జన్మ గురించి కాదు, పునర్జన్మ సంబంధమైన స్నానం. పునర్జన్మ అంటున్నప్పుడు బైబిల్లో కూడా పునర్జన్మ అనే మాట ఉంది. కానీ బైబిల్లో చెప్పబడినటువంటి పునర్జన్మ ఈ జీవితంలో జరిగే పునర్జన్మ. కానీ వాళ్ళు చెప్పేది మరణం తర్వాత జరిగేటువంటి పునర్జన్మ, మరణం తర్వాత పిల్లిలాగా ఒక్కొక్కలాగా మారడం. కానీ ఈ మాట చెప్పినప్పుడు ఎక్కడుందండి ఆ మాట? పునర్జన్మ లేదంటున్నారు, పునరుత్థానమే ఉందంటున్నారు. మళ్ళీ మీరు పునర్జన్మ అన్నాను, అది ఎంతవరకు కరెక్టు అని అంటారేమో. స్తోత్రం. చదువుదాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక, మన స్వనీతినో లేకపోతే నేను ఆధారంగా చేసుకునే క్రియలు కాక, తన కనికరము చొప్పున, మనకు కావాల్సిన పాయింట్, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారాను మనల్ని రక్షించను. పరిశుద్ధాత్మను మనం రక్షించాడు. మళ్ళీ క్వశ్చన్ వేయొద్దు, యేసుప్రభు కదా రక్షించింది, పరిశుద్ధాత్మ రక్షించేది ఏంటని. యేసుప్రభు రక్షించినా పరిశుద్ధాత్మను రక్షించినట్టే, యేసుప్రభు రక్షించినా తండ్రి రక్షించినట్టే. యేసుప్రభు రక్షించినా కానీ తండ్రి పరిశుద్ధాత్మలు రక్షించినట్టే. ముగ్గురు రక్షించగలరు, ముగ్గురు రక్షిస్తున్నారు. రక్షణలో ఆ ముగ్గురి పాత్ర ఉంది అని మా సంగతి మనం మర్చిపోకూడదు. తర్వాత ఆత్మ ఫలముల అనుభవం. అక్కడ కొన్ని అనుభవాల గురించి రాయబడింది. సహనం గురించి రాయబడింది, అక్కడ దయను గురించి రాయబడింది, సహోదర ప్రేమను గురించి రాయబడింది. ఇలా వేరు వేరు విషయాలు రాయబడ్డాయి. అనగా ఆత్మఫలములు 9 కదా, మళ్ళీ 7 అంటారేంటి అంటారేమో. ఆత్మఫలములు 9 అని పౌలు, ఇట్స్ అకార్డింగ్ టు పాల్, బట్ ఇట్స్ అకార్డింగ్ టు పీటర్. పేతురు యొక్క మాటలు బట్టి, పేతురు యొక్క దృక్పథంలో. అనగా ఇప్పుడు ఆత్మఫలాలు 9 7? 9 అనేది కరెక్టే, 7 అనేది కరెక్టే, రెండు కరెక్టే. అనగా 9 + 7 16. ఆత్మఫలాలు బోల్డ్ ఉన్నాయి. కానీ కొన్ని ఆత్మఫలాల గురించి పేతురు గారు ప్రస్తావించారు, కొన్నిటిని గురించి పౌలు గారు ప్రస్తావించారు. ఈ రెండు కామన్గా ఉన్నాయి, కూడా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. అనగా ఆత్మ సంబంధమైన అనుభవాలు అనుకోండి, మీకు కన్ఫ్యూజన్ లేకుండా. ఆత్మ సంబంధమైన అనుభవాల అనుభవం, ఆత్మ సంబంధమైనటువంటి భావాల అనుభవం. అలాంటి అనుభవంతో మనం దేవుని రాజ్యంలో ప్రవేశించగలం. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ దినము మన ధ్యానం నిమిత్తమై, ఈ ఉదయకాలం మన ధ్యానం నిమిత్తమై ఈ మాట చెప్పినప్పుడు మీ వ్యక్తిగతమైన ధ్యానం, మార్నింగ్ మెడిటేషన్, మార్నింగ్ స్పిరిచువల్ బ్రేక్ఫాస్ట్ మీరు ముగించారో అనుకుంటున్నాను. అనగా ఆపేశారని కాదు, చేశారేమో. ఒక అరగంట 10 నిమిషాలు 15 నిమిషాలు దేవుని వాక్యం ధ్యానించారు అని అనుకుంటున్నాను. చదువుదాం మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యముల్లో ఇంచుమించు ఇది 28 అధ్యాయాలు ఉన్నట్టు 14వ వచనం అధ్యాయంలో నుంచి 33వ ప్రసంగం ఇది. అపోస్తుల కార్యములో 14వ అధ్యాయం 23వ వచనం. మరియు ప్రతి సంఘములో ప్రతి సంఘములో సంఘస్థులకి, స్థానిక సంఘములో స్థానిక సంఘస్థుల మధ్యలో నుండి పెద్దలను ఏర్పరచి
ఉపవాసం ఉండి పెద్దలను ఉపవాసం ఉండమని ఒత్తిడి చేశాను కాదు. ఎవరైతే నియమించారో, ఎవరైతే ఏర్పరిచారో వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వచనం నేను చదువుతున్నాను. పాల్ అండ్ బర్నబాస్ ఆర్డైన్ లీడర్స్ నోన్ యాజ్ ఎల్డర్స్. పెద్దలు అనబడిన నాయకులను ఏర్పరిచిన తర్వాత ఫ్రమ్ అమాంగ్ ది కాంగ్రిగేషన్స్ ఇన్ ఎవ్రీ చర్చ్ దే విజిటెడ్. వాళ్ళు సందర్శించినటువంటి, వారు విజిట్ చేసినటువంటి, వారికి ప్రవేశము లభించినటువంటి పట్టణములోని సంఘముల మధ్యలో, సంఘాల్లోని విశ్వాసుల మధ్యలో నిర్ణయించుకున్న తర్వాత, ఏర్పరచుకున్న తర్వాత ఆఫ్టర్ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్, అనగా ప్రార్థన ఉపాసన, దే పబ్లిక్లీ కమిటెడ్ దెమ్ ఇన్ టు ద కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసమునకు ప్రభు అయిన ప్రభు చేతికి, ప్రభు యొక్క శ్రద్ధకి మరియు భద్రతకి ఆయన అప్పగించారు, వారిని అప్పగించారు, పెద్దలను అప్పగించారు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలో రాయబడింది పాస్టర్స్ గురించి కాదు, బిషప్స్ గురించి, అనగా సంఘ పెద్దల గురించి. పరిశుద్ధాత్ముడు మిమ్మును అధ్యక్షులుగా నియమించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. అనగా ఇక్కడ పౌలు, బర్నబాలో లేకపోతే వాళ్ళ టీం వాళ్ళు అపాయింట్ చేశారు అని చెప్తుంటే, ఇక్కడ రాయబడిన మాటలు చూడండి. 28వ వచనం, అపోస్తుల కార్యములు 20:28. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, తన సంఘములను కాయుటకు కాదు, స్థానిక సంఘాలు కాదు, సార్వత్రికమైన సంఘమును, యూనివర్సల్ చర్చ్ గురించి, సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గురించి మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి. మిమ్మును అధ్యక్షులుగా ఉంచెనో. స్తోత్రం. ఆ యావత్తు మందల గురించి కాదు, సంఘము మంద. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయం చదువుదాం వాడుక భాషలో కూడా. స్తోత్రం, 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 హల్లెలూయా. పౌలు బర్నబా కలిసి ప్రతి సంఘానికి కొంతమంది పెద్దల్ని నియమించారు. ఈ పెద్దలు ఎస్ వాళ్ళు విశ్వసించారు కాబట్టి, అనగా నమ్మిన వాళ్ళకే నాయకత్వం ఇవ్వాలి, నమ్మకం లేని వాళ్ళకి కాదు. ఈ రోజులో నమ్మకం లేకపోయినా పర్లేదు, కాస్త అమ్మకం చేయగలిగిన వాళ్ళకి, కాస్త ప్రమోషన్ చేయగలిగిన వాళ్ళకి, కాస్త డబ్బు ఇవ్వగలిగిన వాళ్ళకి హోదాలు ఇస్తున్నారు. కొత్త వారిని నాయకత్వ పదవిలో ఉంచకూడదు. 1 తిమోతి పత్రికలో ఉన్న కండిషన్, వాటిలోకి మనం వెళ్ళలేదు. కానీ ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన పెద్దలు నమ్మిన ప్రభువునికి, అనగా వారి ప్రభువునికి, మనందరము నమ్మినటువంటి ప్రభువుని. ఇక్కడ రాయబడిన మాట, వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి. మన టైటిల్ అపోస్తుల యొక్క ప్రార్థన. స్తోత్రం. అపోస్తుల ప్రార్థన అంటే మనకు కొత్తగా అనిపిస్తుందేమో. అపోస్తుల యొక్క ప్రమాణం, విశ్వాస ప్రమాణం అంటే కొంతమంది తెలిసి ఉంటుంది, కొన్ని డినామినేషన్ వాళ్ళకి. అపోస్తుల యొక్క విశ్వాస ప్రమాణం కాదు, అపోస్తుల యొక్క ప్రార్థన. ఎన్ని రోజులో మరి తెలియదు, ఎన్ని ప్రార్థనలో తెలియదు, వాటన్నిటి కలిపి ప్రార్థన అని రాయబడింది. ఉపవాసముతో కూడుకున్న ప్రార్థన. వారి ప్రార్థనకు బలాన్ని ఇచ్చింది ఉపవాసం. వారి ప్రార్థనను ఎక్స్టెండ్ చేసింది ఉపవాసం. మన ఉపవాసము మన ప్రార్థనను పొడిగిస్తుంది. అవర్ ఫాస్టింగ్ స్ట్రెచెస్ అవర్ ప్రేయర్స్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపోస్తుల యొక్క ప్రార్థన, పరలోక ప్రార్థన, శిష్యుల యొక్క ప్రార్థన అని చెప్పబడుతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, లూకా సువార్త 11వ అధ్యాయంలో ప్రార్థన బాగానే ఉందండి. ఇదేంటి అపోస్తుల ప్రార్థన ఏంటి? పౌలు చేసిన ప్రార్థనలు మనకు కనిపిస్తాయి పత్రికల్లో. నేను మీకోసం, దానికోసం, దీనికోసం, మీ మనోనేత్రాలు వెలిగించబడాలి, దానికోసం ప్రార్థన చేశాను చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ రాయబడింది ప్రతి సంఘములో విజిట్ చేస్తున్నట్టు సంఘాల్లో ఒక మూమెంట్, అపాయింటింగ్ రివైవల్, పెద్దల యొక్క ఒక ఉద్యమం. దీన్ని ఎవరు వ్యతిరేకించరు. ఎందుకంటే మాకు పెద్దలు అవసరమే ఉందని మమ్మల్ని మేమే నడిపించుకుంటాం. వీఆర్ కాంగ్రిగేషనల్, వీఆర్ నాట్ ప్రెస్బిటేరియోస్ ఓరియంటెడ్, అనగా పెద్దల ఎల్డర్స్ ఓరియంటెడ్ చర్చ్గా మేము ఉండదలుచుకోలేదని వాళ్ళం లేదు. ఎల్డర్స్ వేర్ అపాయింటెడ్.
స్తోత్రం. కొందరు పెద్దల్ని ప్రతి సంఘంలో, కొన్ని సంఘాలు అప్పగించి కొన్ని సంఘాలు అప్పగించకుండా, కొన్ని సంఘాలకు అవసరం లేదులేండి, ప్రతి సంఘానికి పెద్దల యొక్క అవసరం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చిన్నవారికి పెద్దల యొక్క అవసరం ఉంది. ఆత్మలో ఎదగని వారికి, న్యూ కమర్స్కి, సీకర్స్కి, సీనియర్స్ యొక్క, స్పిరిచువల్లీ మెచ్యూర్డ్ పర్సన్స్ యొక్క అవసరం ఉంది. ఆత్మీయ కుమారులకి కుమార్తెలకి ఆత్మీయ తండ్రుల యొక్క అవసరం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. అపోస్తుల యొక్క ప్రార్థన, వీళ్ళ ప్రార్థన ఏమై ఉంటుంది? దేనికోసం ప్రార్థన చేశారు? వాళ్ళు భౌతికమైన అవసరాల కోసం ప్రార్థన చేసినట్టు కనిపించడం లేదు. వాళ్ళు దేనికోసం ప్రార్థన చేశారు అనే దాని గురించి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. 14వ అధ్యాయం 23వ వచనం మన మూలవాక్యం అదే కనుక చూడాల్సిన అవసరం లేదు. పెద్దలు నియమించబడిన పనిని వాళ్ళు నెరవేర్చాలని. ద వర్క్ ఫర్ విచ్ దే వర్ అపాయింటెడ్, దేనికోసం, ఏ పని నిమిత్తం వారు అప్పగించారు. ఈ పని కాకుండా పక్కదారి పట్టిన పనిని పక్కదారి పట్టించకూడదనే ఉద్దేశంతో వారికి అప్పగించబడిన పని వాళ్ళు సరిగా నెరవేర్చాలని ప్రార్థించారు. స్తోత్రం. నాకు అప్పగించబడిన పని నేను సరిగా పూర్తి చేయాలని నేను ప్రార్థించాలి. నా కొరకు మీరు ప్రార్థించాలి. నీకు అప్పగించబడిన పరిచయం నెరవేర్చమని అపోస్తలుడైన పౌలు అర్కిప్పుతో చెప్పాడు కొలసీ పత్రికలో. మనకి ఏదైతే అప్పగించబడిందో దాన్ని అద్భుతంగా ఒక ముగింపుకు తీసుకొని రావాలి. తండ్రి, నువ్వు నా చేతికి అప్పగించిన పనిని నేను పూర్తి చేసి తిని ముగించి తిని నేను మహిమపరిచితిని, అంత అద్భుతంగా చెప్పేశాడు. చూడండి, స్తోత్రం, హల్లెలూయా. ఇంకా కొన్ని రోజులు తనకు భూమి మీద కొన్ని గంటల సమయం ఉన్నప్పటికీ కూడా ఆయన చెప్పిన మాట, నువ్వు నాకు అప్పగించిన పనిని నేను పూర్తి చేశాను. దేవుడు మనకు అప్పగించిన పనిని పూర్తి చేయాలి. నువ్వు భూమి మీద ఇంకా బతికి ఉన్నావంటే, ఈరోజు కూడా బతికి ఉన్నావంటే దాని అర్థం ఏంటంటే నీకు దేవుడు అప్పగించబడిన పని నువ్వు ఇంకా పూర్తి చేయలేదని అర్థం. అనగా పూర్తి చేయకుండా ఉంటే దీర్ఘాయుష్ మనకు వస్తుందా? కాబట్టి పూర్తి చేయకుండానే 120 సంవత్సరాలు, 150 సంవత్సరాలు, 170 బతుకుదాం అనుకునేరు. దేవుని ఛాన్స్ ఇస్తాడు. ఈ ఛాన్స్లో దేవుని యొక్క పనిని పూర్తి చేయాలి. పెద్దల పని కోసం వాళ్ళు ప్రార్థన చేశారు. రెండవది 14వ అధ్యాయం 22వ వచనం. అక్కడ చివరిలో రాయబడింది, శిష్యుల మనసులు దృఢపరిచి విశ్వాసం ముందు నిలకడగా ఉండవాలని తర్వాత వాళ్ళని హెచ్చరించారు. అనగా రెండవది పరిశుద్ధుల యొక్క నిలకడ కోసం ప్రార్థన చేశారు. పెద్దల యొక్క పని కోసం వాళ్ళు ప్రార్థన చేశారు. రెండవది పరిశుద్ధుల యొక్క నిలకడ కోసం, వాళ్ళు నిలవరంగా ఉండడం కోసం, వాళ్ళు నిలకడగా ఉండడం కోసం, వాళ్ళు నిబ్బరంగా ఉండడం కోసం, వాళ్ళు నాటబడిన వారుగా ఉండడం కోసం ప్రార్థన చేశారు. మనం కూడా ప్రార్థన చేయాలి. పరిశుద్ధుల యొక్క, మన సంఘాల్లో పరిశుద్ధుల యొక్క, స్థానిక సంఘాల్లో పరిశుద్ధుల యొక్క నిలకడ కోసం ప్రార్థన చేయాలి. అనగా విశ్వాసములో నిలకడ, అనగా విశ్వాసమందు తప్పిపోకుండా ఉండ నిమిత్తం. సీమోను గుర్తుపెట్టుకోక మాట, సాతానుడు గోధుమల వలె మిమ్మల్ని జల్లించాలని ప్రయత్నం చేశాడు. వాడు అనుకుంటున్నాడు, అనుమతి అడిగాడు, నేను పర్మిషన్ ఇవ్వలేదు. మీ విశ్వాసములో నువ్వు తప్పిపోకున్నట్లు నీ కోసం నేను ప్రార్థన చేశానని ప్రభు చెప్పాడు. లూకాసు వార్త 22వ అధ్యాయంలో చూడగలం. మూడో విషయము 14వ అధ్యాయము 24వ వచనం. తర్వాత పిసిదియా దేశమంతటా సంచరించి పంఫూలియాకు వచ్చిరి. ఇప్పుడు చూడండి, అప్పటి వరకు ఇంచుమించు 13 ప్రదేశాల్లో పరిచర్య చేసిన వాళ్ళు ఇంకో 4-5 ప్రదేశాల్లో పరిచర్య చేసి కొంతకాలం పరిచర్య చేసి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. మొదటి మిషనరీ జర్నీ ముగించారు. మూడో విషయము పరిచర్య పెరుగుదల కోసం వాళ్ళు ప్రార్థన చేశారు. స్తోత్రం. మినిస్ట్రీ గ్రోత్లోకి రావాలి. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడనిమ్ము. తిమోతి, నేను వెళ్తున్నాను, మాసిడోనియాకి వెళ్తున్నాను, మరలా వస్తాను. వచ్చినప్పుడు ఈ సంఘము లేకపోతే నీ సంఘము, నీకు అప్పగించబడిన సంఘం, ఎఫెసీ సంఘం, అది అభివృద్ధి చెందిన సంఘంగా ఉండాలి. వెల్ డెవలప్డ్ చర్చ్గా, గ్రోత్ కలిగిన చర్చ్గా ఉండాలి. మూడో విషయము పరిచర్య యొక్క పెరుగుదల, విస్తరణ కోసం, పరిచర్య యొక్క సరిహద్దులు విశాలపరచబడడం కోసం ప్రార్థన చేశారు. ఒకటి పెద్దల పని కోసం వాళ్ళు ప్రార్థన చేశారు. రెండోది పరిశుద్ధుల యొక్క నిలకడ కోసం ప్రార్థన చేశారు. మూడోది పరిచర్య యొక్క పెరుగుదల కోసం ప్రార్థన చేశారు. పెరగాలి. స్తోత్రం. నాలుగో విషయము 14వ అధ్యాయము 26వ వచనం. అక్కడ నుండి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంతియోకియకు తిరిగి వచ్చిరి. గమనించండి, వారి ప్రయాణం, అక్కడక్కడ ప్రయాణాలకు ఆటంకాలు కలుగుతాయి.
ప్రయాణాల్లో ఆటంకపరచబడుతున్నారు. ఎజ్రా గ్రంథంలో మనం గమనిస్తే 8వ అధ్యాయం అనుకుంటాను, ఎజ్రా తన ప్రయాణం కోసం శుభకరమైన ప్రయాణం కావాలి, జరగాలని ప్రార్థన చేశాడు. నేను కూడా వేరు వేరు ప్రదేశాలకు ప్రయాణాలు ఎత్తుంటాను, పరిచర్యకి వెళ్తుంటాను. నా ప్రయాణాలు సఫలం కావాలని ప్రార్థన చేసేవాడు. దూరదేశంలో ఉన్నవాళ్ళు ఇక్కడికి వస్తున్నప్పుడు, స్వదేశానికి వస్తున్నప్పుడు, స్వదేశాల్లో ఉన్నప్పుడు, విదేశాలకు వెళ్తున్నప్పుడు వాళ్ళ ప్రయాణాల కోసం ప్రార్థన చేస్తుంటారు. మన ప్రయాణం సుఖవంతంగా జరగాలి. ఆర్టీసీ వాళ్ళు లేదా రైల్వే వాళ్ళు హ్యావ్ ఎ సేఫ్ జర్నీ అని వాళ్ళు విష్ చేసినట్లుగా పరిశుద్ధుల యొక్క, పరిచారకుల యొక్క, ప్రభు సేవకుల యొక్క ప్రయాణాల కోసం ప్రార్థన చేయాలి. ప్రభు, మా ప్రయాణం సాఫీగా, మేము తిరిగి మళ్ళీ ఎక్కడి నుంచి ఆరంభించామో అక్కడికి మళ్ళీ వెళ్ళాలి, మేము రీస్టార్ట్ చేయాలి, మళ్ళీ మరొక రీవిజిటింగ్ చేయాలన్న విధంగా వాళ్ళు ప్రార్థన చేశారు. ఒకటి, పెద్దల పని కోసం ప్రార్థన చేశారు. రెండోది, పరిశుద్ధుల యొక్క నిలకడ కోసం ప్రార్థన చేశారు. మూడోది, పరిచర్య పెరుగుదల కోసం వాళ్ళు ప్రార్థన చేశారు. పరిచర్య పెరగాలి, దేశమంతా వ్యాపించాలి, పక్క దేశాలకు వెళ్ళాలి. పిసిదియా దేశం, తర్వాత పంపూలియా, తర్వాత పెర్గా, తర్వాత అత్తాలియా, తర్వాత అంతియోకియా, ఇలా ప్రదేశాలకు వాళ్ళు వస్తూ ఉన్నారు. అన్ని చోట్ల వాళ్ళు స్ప్రెడ్ అవుతున్నారు. స్తోత్రం. నాలుగోది, ప్రయాణం కోసం, ప్రభు సేవకుల ప్రయాణం కోసం ప్రార్థించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. అపోస్తుల యొక్క ప్రార్థనలు, అపోస్తులు ప్రార్థించినట్లుగా మనం ప్రార్థించాలి. ఆదిమ సంఘములో నాయకులు ప్రార్థించినట్లుగా మనం ప్రార్థించాలి. ఈ రోజుల్లో అంత్యదినాల్లో నాయకుల యొక్క ప్రార్థన తగ్గిపోయింది లేండి, అది వేరే విషయం. అపోస్తుల్లాగా ప్రార్థన చేసి, మామూలు ప్రార్థన కాదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అప్పగించేటువంటి అనుభవం, అప్పగించినటువంటి అనుభవం, అప్పగించుకున్న అనుభవం కూడా వాళ్ళలో కనిపిస్తుంది. కాబట్టి అపోస్తుల్లాగా ప్రార్థించడానికి, ప్రభు సన్నిధిలో గడపడానికి, ప్రభువును గోజాడడానికి ప్రభు మనకు కృపను దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.